మార్కు సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. యేసు, సర్వోన్నతుడవైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఈ యొక్క సంఘటన మనకు పరిచయమైనటువంటి సంఘటనే. యేసు ప్రభు గదరేనీయుల దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ సేన అనేటువంటి దయ్యములు పట్టినటువంటి ఒక వ్యక్తిని దేవుడు దర్శించినటువంటి సంఘటనను మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడిన ప్రతి అద్భుతము దేనికోసం వ్రాయబడింది? ఆ మాటకు వస్తే మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు మనం గమనిస్తే కేవలము 33 అద్భుతాలు, దేవుడు చేసిన విడుదల, స్వస్థతలు మనకు కనబడతాయి. జస్ట్ 37 మాత్రమే కనబడతాయండి. అంటే అవన్నీ మళ్ళీ ఆయా సువార్తలో రిపీట్ చేయబడింది, అన్ని ప్రక్కకు తీస్తే ఓన్లీ 37 మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో నమోదు చేయబడ్డాయి. మరి దేవుడు 37 అద్భుతాలు మాత్రమే చేశాడా అంటే కాదండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 25వ వచనాన్ని చూస్తే అక్కడ మనకు కనబడుతుంది. యోహాను సువార్త 21:25. జాన్ చాప్టర్ 21 వర్స్ 25. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. గ్రంథములకు భూలోకమైన చాలదు. గ్రంథములకు యేసు ప్రభు రాసిన అద్భుతాలు, యేసు ప్రభు చేసిన కార్యములు ఇంకను అనేకములు గలవు. 33 రాయబడ్డాయి, కానీ ఇంకా అనేకములు ఉన్నాయి. ఒకవేళ అవన్నీ రాయడానికి సిద్ధమైతే యోహాన్ అంటున్నాడు, భూలోకంలో ఉండేటువంటి గ్రంథాలు ఉన్నాయి చూసారా, అవి సరిపోవు. ఎన్ని గ్రంథాలు మీరు ప్రింట్ చేసినా అన్ని గ్రంథాలను నింపేటువంటి గొప్ప గొప్ప అద్భుతాలు, లెక్కలేని అద్భుతాలు ప్రభు జరిగించాడు. దేవుని బిడ్డలారా, అసలు బైబిల్లో యేసు ప్రభు బోధ ఉంటే సరిపోతుంది కదా. మరి యేసు ప్రభు యొక్క అద్భుతాలు, లేకపోతే ఈ గరాసన్ల దేశంలో ఉండే వ్యక్తిని దేవుడు స్వస్థపరిచాడు, విడిపించాడు అనేటువంటిది ఎందుకు రాయబడింది? లేదా 37 అద్భుతాలు ఎందుకు రాయబడ్డాయి? అద్భుతాలు దేవుడు చేస్తే అవి దాచిపెట్టచ్చు కదా. చాలామంది అంటారు అద్భుతాలకు ప్రాముఖ్యం వద్దండి, అద్భుతాలు అవసరం లేదండి, అద్భుతాలకు విలువ ఇవ్వకూడదండి, అద్భుతాలు పరలోకాన్ని తీసుకువెళ్ళవండి. మరి దేవుని యొక్క వాక్యంలో ఎందుకు రాయబడ్డాయి? ఎందుకు దేవుని యొక్క కార్యాలను గురించి రాయబడింది? దేవుని బిడ్డలారా, అది మన జీవితంలో నెగ్లెక్ట్ చేయాల్సింది కాదు. అది మన జీవితాల్లో ప్రక్కన ఉంచాల్సింది కాదు. అది మన జీవితాల్లో బైబిల్లో రాయబడింది కదా. ఎందుకోసం దేవుడు అద్భుతాలు చేశాడు, లేదా ఎందుకోసం బైబిల్ గ్రంథంలో అద్భుతాలు రాయబడ్డాయి అంటే చూడండి, దేవుని యొక్క వాక్యం అదే యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడెను. ఈ అద్భుతాలన్నీ ఎందుకు రాయబడ్డాయి, లేకపోతే ఈ అద్భుతాలు ఎందుకు లిఖించబడ్డాయి అంటే బైబిల్లో వ్రాయబడింది, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు. దేవుని నమ్మాలి అంటే వాక్యమే కాదు, అద్భుతాలు కూడా అవసరమే. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, అద్భుతాలు ఎందుకు చేస్తాడు ప్రభు? అద్భుతాల గురించి మనం ప్రార్థన చేయొచ్చా? నా శరీరంలో, నా కుటుంబంలో అద్భుతాలు జరిగించవచ్చు అని ప్రార్థన చేయవచ్చు అంటే ప్రార్థన చేయవచ్చు. మరి ఎవరి జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడంటే నమ్మిన వారి జీవితాల్లో. నీ జీవితాల్లో నమ్మకం ఎప్పుడు కలుగుతుంది అంటే ఒక అద్భుతమును మీరు చూసినప్పుడు, ఒక అద్భుతాన్ని మీరు చదివినప్పుడు. రెండవదిగా దర్ ఇస్ అ సెకండ్ రీజన్, ఆయన నామమందు జీవము పొందునట్లు. అబ్బో, ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. ఒక అద్భుతం చేసినప్పుడు చచ్చిపోయినటువంటి నీ కోరికలకు జీవం వస్తుందండి, లేకపోతే నిరాశలో ఉండేటువంటి నీకు జీవము రావడం ప్రారంభిస్తుంది. ఇక్కడే ఇలాంటి పరిస్థితుల్లోనే దేవుడు అద్భుతం చేస్తే నా జీవితంలో దేవుడు అద్భుతములు చేయడా? దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క గెదరేనీల దేశంలో ఉండేటువంటి సేన అనేటువంటి దయ్యములు పట్టిన వ్యక్తిని దేవుడు స్వస్థపరిచినటువంటి ఈ సంఘటనలో నుంచి నీకు నమ్మిక, రెండవదిగా నీకు జీవాన్ని ఇవ్వడానికి దేవుడు ఈ సందేశాన్ని దయచేయబోతుంటున్నాడు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. దేవుని యొక్క వాక్యంలో ఎందుకు అద్భుతాలు రాయబడ్డాయి? 37 ఆ 37 చాలు, ఆ 37 నువ్వు చదివితే చాలు. జరిగేటువంటి కార్యం ఏంటంటే నీకు నమ్మిక కలుగుతుంది, నీకు జీవము కలుగుతుంది. నీకు నమ్మిక, రెండవదిగా నీకు జీవము కలుగుతుంది. ఈరోజు ఈ యొక్క సందేశంలో నుంచి నీకు నమ్మిక, నీకు జీవాన్ని నా దేవుడు దయచేయునుగాక. నమ్మిన వారు ఆమేనందమా? గట్టిగా స్వరమెత్తి
ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క సంఘటనలో మనం గమనిస్తే దేవుని యొక్క వాక్యంలో ఇంతవరకు మనం చదువుకున్నాం కదా, మార్కు సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. అక్కడ చూడండి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. మార్కు సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. దేవుని బిడలారా, దయ్యం పలికేటువంటి మాట, అపవిత్రాత్మలు పట్టినటువంటి వ్యక్తి పలికేటువంటి మాట, లేకపోతే దయ్యములన్నీ కలిసి ఒకే స్వరంతో చెప్తుంటున్నాయి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ఆ తర్వాత ఉండేది ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. నాతో నీకేమి, నాతో నీకేమి. దయ్యాలు అంటున్నాయి, నాతో నీకేమి. దయ్యములు ఎలాంటివి తెలుసా? ఈరోజు దేవుడు ఎవరు, దేవుని శక్తి ఏంటిదో ఈ రెండింటినీ దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతున్నాం. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, దయ్యములు ఏమని చెప్తున్నాయి తెలుసా? నువ్వు ఎవరు తెలుసా? నీ పేరు నాకు తెలుసు, నీ పేరు యేసు. 2, నీవు సర్వోన్నతుడైన దేవుని కుమారుడవు. అయినా అంటున్నాయి, నాతో నీకేమి. దయ్యముకు ఉండేటువంటి స్వభావం ఏంటంటే, దయ్యము యొక్క ఆత్మలు కలిగిన వ్యక్తికి ఉండేటువంటి స్వభావం ఏంటంటే, దయ్యపు యొక్క ప్రేరేపణ కలిగిన వ్యక్తికి ఉండేటువంటి స్వభావం ఏంటంటే, లేకపోతే దయ్యాలు ఒక వ్యక్తి పైన ఒక ఇంటిలో పనిచేస్తున్నప్పుడు జరిగేటువంటి కార్యం ఏంటంటే, ఆ దయ్యాల లాంటి స్వభావం ఉంటుంది. దేవునితో మాకేమి, దేవుని వాక్యంతో మాకేమి, ప్రార్థనతో మాకేమి, మాకు దేవుని మందిరంతో ఏమి, దేవుని మందిరానికి ఎప్పుడు ఎందుకు రావాలి, దేవునితో నాకేమి అనేటువంటి తలంపు ఉంటుంది. అంటే ఈ దయ్యాలకు యేసుప్రభు పేరు తెలుసా? తెలుసు. యేసుప్రభు ఎవరో తెలుసా? తెలుసు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. కానీ ఏమంటున్నాయి, నాతో నీకేమి దేవా, నీవే నేనే, నీకు నాకు సంబంధం వద్దు. దేవుని బిడలారా, దయ్యాలు ఈరోజు మనకు నేర్పించే పాఠం ఏంటంటే, దయ్యపు స్వభావం, దయ్యపు లక్షణాలు, దయ్యపు ఇంకేమనాలి, ప్రభావము కింద ఉండేటువంటి వారి జీవితాల్లో ఉండేటువంటి లక్షణం ఏంటంటే, దేవునితో వాళ్ళకు పని ఉండదు. అంటే సింపుల్గా చెప్పాలంటే, దేవునితో వాళ్ళ యొక్క సంబంధం అసలు ఉండదండి, అసలు ఉండదు. దేవుని బిడ్డలారా, మరి ఎవరితో సంబంధం ఉంది? ఇదిగో ఈ వ్యక్తితో సంబంధం ఉందండి. ఇదిగో ఈ వ్యక్తితో, దేవునితో సంబంధం వద్దంట, సర్వోన్నతుడైన దేవునితో సంబంధం వద్దంట, ఒక వ్యక్తితో సంబంధం ఉండాలి. అంటే ఈ వ్యక్తిలోనికి వచ్చి ఈ వ్యక్తిలో ఉంటాం, కానీ నీతో మాకు సంబంధం వద్దు. దేవుని ఆత్మ లేని వారు, దయ్యపు ప్రభావంలో ఉండేటువంటి వారికి ఉండేటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే, దేవుని కంటే మనుషులతో ఎక్కువ గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. మనుషులతో గడపడం తప్పు కాదు, దేవుని విడిచిపెట్టి మనిషితోనే గడుపుతూ ఉంటారు, మనుషులతోనే గడుపుతూ ఉంటారు. ఇంకా మన భాషలో చెప్పాలంటే వ్యవహారాలు ఎక్కువైతాయి, లేకపోతే లోకాభిరామాయణాలు ఎక్కువైపోతాయి, దేవునితో గడిపేటువంటి సమయం తగ్గిపోతుంది. కానీ దయ్యం ఏముంటుంది తెలుసా? నాతో నీకు పని వద్దు ప్రభా, లేదా నీకు నాకు సంబంధమే వద్దు, నేను ఈ వ్యక్తిలో ఉంటాను, ఈ వ్యక్తిలో ఉంటాను. అంటే దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుని దగ్గర గడపడం, దేవుని వాక్యం దగ్గర గడపడం, ప్రార్థనలో గడపడం తగ్గిపోతూ ఉంది అంటే, దేవుని దగ్గరికి రావడం బరువైపోతుంది అంటే, దాని అర్థం ఏంటి తెలుసా? యు ఆర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డెమనిక్ ఫోర్సెస్. ఏదో ఒక చీకటి శక్తుల యొక్క ప్రభావం క్రింద నువ్వు వస్తుంటున్నావు. నీ కుటుంబం వస్తుంది, మెల్లిగా దేవునికి దూరం అయిపోతుంటావు, మనిషికి దగ్గర అయిపోతుంటాం, మన వ్యక్తిగతమైన వాటికి దగ్గర అయిపోతూ ఉంటాం, దేవునికి దూరం అయిపోతూ ఉంటాం, దేవునికి దూరం అవుతుంటాం. సాతాను స్వభావం, సాతాను ఉండేటువంటి వ్యక్తి జీవితాల్లో ఉండేటువంటి పరిస్థితి ఏంటంటే, మనిషితో సంబంధం ఉంటుంది. రెండవదిగా ఈ దయ్యాలు అంటున్నాయి, నీతో మాకొద్దు, ఈ వ్యక్తితో ఉంటాం. రెండవదిగా ఆలోచన చేస్తే, నీతో మాకు సంబంధం వద్దు, మాతోనే మేము ఉంటాం. ఎన్ని దయ్యాలు ఉన్నాయి ఆ వ్యక్తిలో? 2000 దయ్యాలు ఉన్నాయి. ఈ దయ్యాలు ఏమంటాయి తెలుసా? ఈ దయ్యం ఏమంటుందంటే, దేవునితో పని వద్దు, దయ్యములతోనే మాకు పని, దయ్యములతోనే మాకు పని. దేవుని బిడలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. దేవుని విషయాల కంటే దయ్యపు విషయాలు ఎక్కువైపోతున్నాయా నీ జీవితంలో? అంటే ఇంతకుముందు బైబిల్ చాలా బాగా చదివే వ్యక్తివి, ఇంతకుముందు ప్రార్థన చేసుకునేటువంటి వ్యక్తివి, ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? దయ్యముల గుంపుతో కలిసిపోతుంటున్నాం. అంటే సమయాన్ని దుర్వినియోగం చేసేటువంటి వాటితో అధికమైపోతుంది మన జీవితము. ఉదాహరణకు, రాత్రి నిద్ర రాలేదా? సెల్ ఫోన్ తీసి చూసుకుంటాం. రాత్రి మనకు బోరు కొట్టిందా? సెల్ ఫోన్ తీసుకుంటాం. రాత్రి మనకు బోరు కొట్టిందా? ఎవరితో ఇప్పుడు మాట్లాడాలి, ఇంకా ఎవరితో మాట్లాడాలి, ఇంకా ఏం పని చేయాలి, ఇంకా ఎందుకు?
దయ్యాలకు ఉండేటువంటి స్వభావం ఏంటి తెలుసా? దేవునితో గడపాలి అనేటువంటి స్వభావం ఉండదు, దేవునితో గడపాలి అనేటువంటి స్వభావం ఉండదు. దయ్యములతోనే ఉండడానికి ఇష్టపడతాయి. దయ్యాలు అంటున్నాయి, నాకు ఇంకొక దయ్యానికి పని ఉంటుందే తప్ప నాకు నీకు పని లేదు ప్రభా, నాకు నీకు పని లేదు ప్రభా. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీకు దేనితో పనులు ఎక్కువైపోయాయి, ఎవరితో పనులు ఎక్కువైపోయాయి, దేనితో ఎక్కువ సమయం గడుపుతుంటున్నావు, దట్ ఈస్ గోయింగ్ టు షో హూ యు ఆర్. నీవెవరవో నీకే తెలిసిపోతుంది. దయ్యాలు అంటున్నాయి, నువ్వు యేసు అని నీ పేరు నాకు తెలుసు, అసలు నీవెవరవో నాకు తెలుసు, సర్వోన్నతుడవు, అందరికంటే ఉన్నతుడైన దేవుని కుమారుడవు నువ్వు. కానీ దయ్యాలు యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చాడండి. అంటే ఇక ఆ వ్యక్తికి యేసు ప్రభుకి ఎంత దగ్గర ఉందో దయ్యాలకు యేసు ప్రభుకి అంత క్లోజ్ అయిపోయిన దయ్యాలు అంటున్నాయి, నీతో నాకు పని వద్దు ప్రభా, నీతో నాకు పని వద్దు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మొదటి మాట ఏంటంటే, దేవుని బిడ్డలముగా ఉంటూ దేనితో నీకు పనులు ఎక్కువైపోతున్నాయి, దేనితో నీ పనులు ఎక్కువైపోతుంటున్నాయి. ఆదివారం దేనితో ఎక్కువ పనులు అయిపోతుంటున్నాయి, మిగిలిన రోజుల్లో దేవునితో ఎక్కువ పనులు దేనితో అవుతుంటున్నాయి, పరిచర్య దినాల్లో ఎక్కువగా దేనితో గడపడానికి ఇష్టపడుతుంటున్నావు. ఈ దయ్యాలంటాయి ఏమంటాయి తెలుసా? నీతో నాకు పని వద్దు ప్రభా, నేను ఈ వ్యక్తితోనైనా ఉంటాను, లేదా మేమైనా కలిసి ఉంటాం. 2000 దయ్యాలు ఉన్నాయి, కావలసినన్ని దయ్యాలు ఉన్నాయి. కాబట్టి దయ్యం ఇంకొక దయ్యంతో కలిసి ఉంది. మూడవదిగా ఈ దయ్యాలు ఏమంటాయి తెలుసా? నీవు యేసయ్యే, నువ్వు సర్వోన్నతుడివే, నువ్వు మా దగ్గరే ఉన్నావు, కానీ నీ దగ్గర ఉండం ప్రభా. ఆ పందులు ఉన్నాయి చూసావా, ఆ పందులోకి వెళ్ళిపోతాం, పందుల్లోనికి వెళ్ళిపోతాం. అంటే దయ్యాలకు ఉండేటువంటి స్వభావం, దయ్యపు ప్రభావం కింద ఉండేటువంటి వారి యొక్క స్వభావం ఏంటి తెలుసా? దే డోంట్ వాంట్ టు లివ్ విత్ జీసస్ బై ఎనీ మీన్స్. ఏ విధము చేతనైనా దేవునితో కానీ, దేవుని వాక్యముతో కానీ, ప్రార్థనతో కానీ, పరిచర్యతో కానీ ఉండడానికి ఇష్టమే ఉండదండి. ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోదాం, ఎప్పుడెప్పుడు బయట ఉందాం, ఎప్పుడెప్పుడు ఇంకేం చేద్దాం, దేవుని వాక్యానికి ప్రార్థనకి ఎప్పుడెప్పుడు దూరం అయిపోదాం. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఇంక్రీజ్ ఆఫ్ దిస్ నేచర్, ఈ యొక్క స్వభావం ఏంటి తెలుసా? దయ్యపు ప్రభావం కింద ఉన్నాం, దయ్యపు ప్రభావం కింద ఉంటున్నాం. దేవునితో నీకు పని లేదా? ఉంది, దేవునితో పని ఉంది. కానీ ఏమంటాం తెలుసా? దేవా, నీకంటే నేను ఇంకొక మనిషితో పని పెట్టుకుంటా, ఇంకొక దయ్యపు ఆలోచనతో పని పెట్టుకుంటా, ఇంకొకటి నేచర్తో నేనుంటా. దేవుని బిడలారా, ఇక్కడ చూస్తే దయ్యాలు అంటున్నాయి, మనిషితో ఉండను ప్రభా, కనీసం పందులకైనా పోతా, నీతో మాత్రం పని వద్దనే వద్దు ప్రభా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఇలాంటి స్వభావం, ఇలాంటి ప్రభావం మన జీవితంలో ఉంటే దానికి ఉండేటువంటి లక్షణాలు ఏంటి తెలుసా? దేవునితో పని లేకుండా, దేవుని వాక్యంతో పని లేకుండా ఎప్పుడో ఒకసారి దేవుని దగ్గరకు వచ్చి నువ్వు యేసు ప్రభువు, నువ్వు సర్వోన్నతుడవు అని జ్ఞానం మాత్రమే కలిగి ఉంటే, అలాంటి వారి జీవితాల్లో ఉండేటువంటి సాతాను క్రియలు ఏ రకంగా ఉంటాయి తెలుసా? దేవుని బిడ్డలారా, ఈరోజు జాగ్రత్తగా వినండి. మన పైన సాతాను యొక్క ప్రభావం, మన కుటుంబాలపైన సాతాను యొక్క ప్రభావం ఏ రకంగా ఉంటుందో దేవుడు కుండబద్దలు కొట్టబోతున్నాడు. సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ వాట్ వీఆర్, హూ వీఆర్, మనం ఎవరము, మనం ఎలాంటి వారం అనేటువంటిది మనకు తెలిసిపోవాలండి. తెలిసి మన జీవితాలు మార్చబడాలి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, దయ్యాలు అంటున్నాయి నాతో నీకేమి పని. అంటే దయ్యం యొక్క అర్థం ఏంటంటే, నేను ఇంకొక దయ్యంతో కలిసి పని చేస్తా, నేను ఇంకొక వ్యక్తితో కలిసి ఉంటా, కావాలంటే పందులతోనైనా ఉంటా, పందులతోనైనా టైం పాస్ చేస్తా, కానీ దేవా నీతో మాత్రం వద్దు. అలాంటి వారి జీవితాల్లో సాతాను ఏం చేస్తాడు తెలుసా? చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. వాడు సమాధులలో వాసం చేసేడివాడు, సంకెళ్లతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయెను. వాడు సమాధులలో వాసము చేసేడివాడు అంటే దాని అర్థం ఏంటి? వానికి ఇల్లు ఉన్నాయి, వానికి తల్లిదండ్రులు ఉన్నారు, వానికి స్నేహితులు ఉన్నారు, సమాజ మందిరం ఉంది, దేవుని మందిరం ఉంది, అక్కడ ఉండడు, సమాధులలో ఉంటాడు. అంటే దేవుని దగ్గర ఉండవలసిన వ్యక్తి, దేవునితో గడపవలసిన వ్యక్తి, దేవుడు ఏర్పరిచిన కుటుంబంతో గడపవలసిన వ్యక్తి, దేవుడు ఏర్పరిచినటువంటి ఒక క్రమంలో ఉండవలసిన వ్యక్తి, బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ కుటుంబంతో, ఉద్యోగంతో, లేకపోతే తాను చేయవలసిన పనులు చేస్తూ ఉండవలసిన వ్యక్తి అన్నీ వదిలేశాడు, సమాధుల్లోకి వెళ్ళిపోయాడు.
సమాధుల్లోనికి వెళ్ళిపోయాడు. అంటే సమాధి అనేటువంటిది ఏంటిది? లాస్ట్ ప్లేస్ కదా, లాస్ట్ ప్లేస్. కానీ అతని జీవితంలో ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? అది ఫస్ట్ ప్లేస్లోకి వచ్చింది. ఏది నీ జీవితంలో లాస్ట్ ఉండాలనో అది నీ జీవితంలోకి ఫస్ట్ వస్తుందా? గుర్తుంచుకో, యు ఆర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డెవిల్. నీ కుటుంబము సాతాను యొక్క ప్రభావం కింద ఉంది. ఒకప్పుడు దేవుని విషయాలన్నీ చాలా ఫస్ట్ ఉండేవి. ప్రార్థన ఫస్ట్ ఉండేది, దేవుని దగ్గరకు రావడం ఫస్ట్ ఉండేది. ఇప్పుడు అన్నీ తగ్గిపోయి సాతాను సంబంధమైన మొదట్లోకి వస్తున్నాయా? దట్ ఈస్ ద ఇండికేషన్ దట్ వీఆర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డెవిల్. సాతాను ప్రభావం అంటే ఏమనుకుంటారంటే దయ్యం పడితే కింద పడిపోతారు, ఊగి పడిపోతారు. అది కాదు. దయ్యాలు చాలా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి వాళ్ళలో. మామూలు డిపార్ట్మెంట్స్ ఉండవు దయ్యాల దగ్గర ఉండేటువంటి డిపార్ట్మెంట్ ఏంటి తెలుసా? ఒకటి ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక టెక్నాలజీ అనేటువంటిది అన్ని ఒకవేళ ఒకటి వచ్చిందనుకో, దాన్ని వెంటనే సాతాను హైజాక్ చేసి చెడుకు ఉపయోగిస్తాడండి. సాతాను దగ్గర ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ప్రతి టెక్నాలజీని చెడుగా ఏ రకంగా ఉపయోగించాలి, ప్రతి దాంట్లో చెడును ఏ రకంగా తీసుకురావాలి, ప్రతి దాంట్లో చెడును ఏ రకంగా చూడాలి నేను, అది సాతాను దగ్గర ఉండేటువంటిది. సాతాను స్వభావం కలిగిన వారి జీవితాల్లో కూడా అలాంటి లక్షణాలే ఉంటాయి. ఎలాంటి లక్షణాలు అంటే దేవుని విషయాలు చాలా స్వల్పం అయిపోతాయి, దేవుని విషయాలు మర్చిపోతాం, దేవుని విషయాలకు మనకు విలువ ఉండదు, దేవుని విషయాల్లో మనం పట్టించుకో, వేరొకటి ఫస్ట్ అయిపోతుంది మన జీవితాల్లో. ఇతని జీవితాల్లో దేవుని దగ్గరికి వెళ్ళడం ఉందా, కుటుంబంతో గడపడం ఉందా, అతని ఉద్యోగంలో ఉండడం ఉందా, అతడు మంచిగా ఉండడం ఏమన్నా ఉందా? కానీ బైబిల్లో సమాధి అనేటువంటిది లాస్ట్ ప్లేస్ కదా, చనిపోయిన తర్వాత వెళ్ళేటువంటిది కదా, ఎవరైనా చనిపోతే వెళ్ళేటువంటిది కదా. మరి ఇప్పుడు ఏంటి ఈ పరిస్థితి ఏర్పడుతుంది అంటే హీఈస్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డెవిల్. నీ జీవితంలో తప్పుడు రకమైనటువంటి స్థానాలు నీ జీవితంలోకి వచ్చేస్తాయి. జాగ్రత్తగా వినండి. ఈరోజు ఈ వాక్యం ఎదుట మనల్ని మనం సరి చేసుకోకపోతే తీవ్రమైన నష్టాన్ని మనం చూస్తాం. దట్ ఈస్ డామ్ షూర్. దేవుని బిడ్డలారా, దయ్యము అంటుంది నాతో నీకేమి పని. ఈ వ్యక్తిని కూడా ఏం చేసింది తెలుసా? ఈ వ్యక్తిని కూడా దేవుని దగ్గరికి కానీ కుటుంబం దగ్గర కానీ వెళ్ళకుండా తనతోనే ఉండేటట్లు, సమాధిలో అయినా ఉండేటట్లు చేసింది. నీ జీవితంలో దేవుడు ఫస్ట్ ప్రయారిటీ కాకపోయాడా? గుర్తుంచుకో, నీవు సాతాను ప్రభావం కింద. ఉదయం లేస్తుండగానే ప్రార్థన లేకుండా పోయిందా? యు ఆర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డెవిల్. ఉదయం లేస్తుండగానే బైబిల్ చదవడం నీకు దూరం అయిపోయిందా? గుర్తుంచుకో, నువ్వు సాతాను ప్రభావం కింద ఉన్నావు. ఉదయం లేస్తుండగానే దేవుని దగ్గర నువ్వు ప్రార్థించేటువంటిది మర్చిపోయావా? గుర్తుంచుకో, నీవు సాతాను ప్రభావం కింద ఉంటున్నావు. సాతాను అంటాడు నీతో పని లేదు ప్రభా, నాకు వేరే పనులు చాలా ఉన్నాయి, వాటితో నేను గడుపుతాను. నెంబర్ 2, ఒక వ్యక్తి పైన సాతాను పని చేస్తే కలిగేటువంటి కార్యం ఏంటి తెలుసా? 5వ అధ్యాయం 3వ వచనం. వాడు సమాధులలో వాసం చేసేటివాడు, సంకెళ్లతో నేనను ఎవడునూ వాని బంధింపలేకపోయెను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్లను తుత్తనీయలుగా చేసెను, కనుక ఎవడునూ వానిని సాధుపరచలేకపోయెను. సంకెళ్లతోనైనను ఎవడునూ వానిని బంధింపలేకపోయెను. ఎంత కరుడుగట్టిన తీవ్రవాదినైనా, ఎంత బలిష్ఠుడినైనా, లేదా డబ్ల్యూడబ్ల్యూ ఫైటర్స్, లేకపోతే జపాన్ రెస్లింగ్ చేసేటువంటి ఆ సుమోలు చాలా బలిష్టంగా ఉంటారండి. వాళ్ళకు చైన్లు కట్టండి, మర్యాద కూర్చుంటారు. కానీ దయ్యం పట్టినటువంటి ఈ వ్యక్తికి చైన్స్ కడితే బైబిల్లో వ్రాయబడింది, ఎవడు కూడా చేయలేని ఒక పని చేస్తుంటాడు. చైన్స్ను తెంపేస్తున్నాడంటండి. తెంపేస్తుంటున్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, అరే నీవు ఇంటితో ఉండాలిరా, నువ్వు ఇంట్లో ఉండాలిరా, నువ్వు భార్యతో ఉండాలిరా, నువ్వు ఉద్యోగం చేయాలి, నువ్వు చదవాలి, నువ్వు ఇది చెయ్యాలి అని ఏదైనా చెబితే, ఏదైనా బంధించేటువంటి పరిస్థితి చేస్తే తుత్తునియలుగా చేస్తాడంట. అస్సలు రిస్ట్రిక్షన్స్లో ఉండడం అనేటువంటిది ఇష్టం లేదు ఇతనికి. కుటుంబంతో ఉండడం ఇష్టం లేదు. చదవడం, ఒకవేళ చదివేటువంటి వ్యక్తి అయితే చదవడం ఇష్టం లేకుండా సమాధిలోకి వెళ్తుంటాడు. ఎందుకు వెళ్తున్నాడు? కాళ్ళ సంఖ్యలను తుత్తునియలుగా చేస్తుంటున్నాడు. అంటే ఒక క్రమంలో, ఒక డిసిప్లిన్లో ఉండడం ఈ వ్యక్తికి నచ్చదు. డిసిప్లిన్లో ఉండడం నచ్చనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా సాతాను యొక్క ఇన్ఫ్లుయెన్స్ కింద ఉన్నాడు.
నువ్వు చర్చికో రావచ్చు, నేను చర్చిలో వాక్యం చెప్పవచ్చు. నా జీవితంలో దేవుడు పెట్టిన క్రమశిక్షణలో నేను ఉండకుండా పోతే లాస్ట్కి చైన్స్ వేసి బంధించిన దాన్ని తుత్తునీలుగా చేసి వెళ్ళిపోతుంటున్నాడు. అందుకే బైబిల్లో వ్రాయబడింది, ఎవడును వానిని సాధుపరచలేకపోయాను. అంటే ఒకవేళ ఇలా చెయ్యి అంటే బీపీ పెరిగిపోతాయా, ఎందుకు చేయాలి నేను, నాకేమి, నాకు చెప్పేంత వ్యక్తివా నువ్వు, ఎవరు అనుకుంటున్నావు, నోరు మూసుకొని ఉండు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. చూసారా, వాళ్ళు ఎవరి కింద ఉన్నారు తెలుసా? సాతాను ప్రభావం కింద ఉన్నారు. కానీ వాళ్ళకి యేసు గురించి తెలుసు, యేసయ్య ఎవరో తెలుసు, యేసయ్య సర్వోన్నతుడని తెలుసు. కానీ వాళ్ళు కొన్ని కండిషన్స్లో ఉండడానికి ఇష్టపడరు. అలా ఇష్టపడని వ్యక్తిగా నువ్వు ఉన్నావా? నీ ఇంట్లో ఉండే వ్యక్తులు మారుతున్నారా? పట్టుదలతో ప్రార్థన చేయాలి. దేవా, మీరు సాతాను ప్రభావం కింద ఉన్నారు ప్రభా. కొంతమందికి ఒకటి చెబితే నచ్చదు. ఈ వ్యక్తికి చెప్పి చూసారు, అరే ఇంట్లో ఉండరా. లాస్ట్కి చెప్పితే వినడం లేదు కదా అని చైన్స్ వేసి బంధిస్తే చైన్స్ను తుత్తునీలుగా చేసేసాడు. అంటే హీ డోంట్ వాంట్ టు బి అండర్ ద కంట్రోల్. దేవుని కంట్రోల్లో కానీ, కుటుంబం కంట్రోల్లో కానీ, అధికారుల కంట్రోల్లో కానీ ఉండడం ఇతనికి ఇష్టం లేదు. ఇతను అంటాడు, నాకు నీతోనే కాదు ప్రభా పని లేకుండా ఉండాల్సింది, ఇదిగో ఇలాంటి రిస్ట్రిక్షన్స్లో కూడా నేను ఉండాను. దేవుని బిడ్డలారా, పోయిన ఆదివారం కూడా ప్రభు మనతో మాట్లాడు. క్రమం అనేటువంటిది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. క్రమం అనేటువంటిది ఉండాలి. ఒక సిస్టమాటిక్ డిసిప్లిన్డ్ లైఫ్లోకి నువ్వు రావాలి. నీ కుటుంబం ఉండాలి, నీవు నడిపించాలి నీ కుటుంబాన్ని, లేదా నేను నడిపించాలి నా కుటుంబాన్ని. అది చెయ్యకపోతే వీ విల్ బి అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డెవిల్. సాతాను యొక్క ప్రభావం కింద మనం ఉండిపోతాం. ఇది వాస్తవం. ఇది లోకంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. అప్పుడే కాదు మార్కు సువార్త 5వ అధ్యాయంలో కాదు, ఇప్పటికి కూడా సాతాను ఇదే చేస్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా, తప్పిపోయిన కుమారుని ఉపమానంలో మీరు గమనిస్తే ఏం జరుగుతుందో తెలుసా? తప్పిపోయిన కుమారునికి ఇంటిలోంచి వెళ్ళిపోమని ఎవరైనా చెప్పారండి? తండ్రి కానీ, వాళ్ళ అన్న కానీ, లేకపోతే ఏదైనా తగాదాలు ఏమన్నా వచ్చాయి? ఏమీ లేవు. కానీ వాళ్ళ తండ్రి దగ్గరికి వచ్చి అంటాడు, తండ్రి ఇప్పుడు ఆస్తి నాకు ఇచ్చేసే. నేను చాలా సందర్భాల్లో సందేశంలో చెప్పాను, ఆస్తి పంపకం ఎప్పుడు జరుగుతుంది? తండ్రి అయినా చనిపోవాలి, అన్నదమ్ముల మధ్యాహ్నం కొట్లాట రావాలి. ఈ తప్పిపోయిన కుమారునికి పెళ్లి కాలే, పెటాకులు కాలే, ఒకవేళ భార్య పుల్లబెట్టింది అనడానికి ఏమీ లేదు. మరి ఎందుకు ఆస్తి అడుగుతున్నాడు? ఎందుకు తండ్రి నుంచి దూరం అయిపోతున్నాడు? తండ్రి ఇంట్లో ఏమన్నా లేదా? తండ్రి ఇంటిలో ఆస్తి ఇచ్చిన తర్వాత కూడా తండ్రి దగ్గర ఏముంది తెలుసా? కుమారునికి బంగారు ఉంగరం పెడుతున్నాడు. అంటే తండ్రి ఆస్తికి కొదువలేదు. కొదువలేని ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ కుమారుడు అంటాడు, వద్దు, నేను నీతో ఉండను. దేవునితో కానీ, దేవుని విషయాలతో కానీ ఉండకుండా ఐ వాంట్ టు బీ ఆన్ ఫ్రీ. నేను చాలా ఫ్రీడంలో ఉండాలి, నాకు స్వేచ్ఛ ఉండాలి, నా ఇష్టం వచ్చిన ఐ వాంట్ టు ఎంజాయ్ లైఫ్ అని అనుకుంటారు. చూసారా? దే ఆర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డెవిల్. సాతాను ప్రభావం కింద ఉన్నారు. సాతాను అంటున్నాడు, నీతో పని లేకుండా కాదు, కొన్ని విషయాల్లో వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తించేటట్లు చేస్తాను. నేను వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించేటట్లు నేను చేస్తాను. దేవుని బిడ్డలారా, సాతానుకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే, సాతానుకు ఉండేటువంటి ఒక స్వభావం ఏంటంటే, యోబు గ్రంథంలో చూడాల్సిన పర్లేదు. దేవుడు అడుగుతాడు, సాతానా ఎక్కడి నుంచి వస్తున్నావు? సాతాను ఏమంటాడు తెలుసా? సూపర్ స్టేట్మెంట్ ఇస్తాడు. భూమి మీద అటు ఇటు తిరుగుచూ వచ్చినాను. ఏమని చెప్పాలి? ఎక్కడి నుంచి వచ్చినావు అంటే, ఇదిగో భూలోకం నుంచో, లేకపోతే వేరే ఇంకొక గ్రహం నుంచో, ఇంకొక లోకం నుంచో. చాలా లోకాలు ఉన్నాయి, భూలోకమే కాదు, చాలా లోకాలు ఉన్నాయి. లేదా నరకం, నా యొక్క ఆధార్ అడ్రస్ ప్రకారం నరకంలోంచి వచ్చానని చెప్పాలి. ఏమని చెప్తా తెలుసా? భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను. సాతానుకు ఒక చోట ఉండడం ఇష్టం ఉండదు. ఇక్కడ పోయి కొంచెం కష్టపెడుతుంది, అక్కడ పోయి ఇంకొకరి కుటుంబంలో కష్టపెడుతుంది, అక్కడ పోయి పని అంతా ఏంటి తెలుసా? ఒక చోట ఉండకుండా ఎక్కడ క్రమం ఉంటుందో అక్కడ పోయి చెడగొట్టి దాని పనే అది. దేవుని బిడ్డలారా, సాతాను యొక్క ప్రభావం ఎవరి కింద ఉంటుందో వాడు ఏం చేస్తాడంట, ఇంట్లో ఉండరాని చైన్స్ కడితే తెంచుకొని పోతున్నాడంట. ఎక్కడికి? సమాధుల్లోనికి. లాస్ట్ యేసు ప్రభువే అతని దగ్గరికి వస్తే కానీ మార్పు లేనటువంటి ఒక పరిస్థితిలోనికి సాతాను తీసుకొని వచ్చాడు.
సాతాను ఒక వ్యక్తి పైన పని చేస్తానంటే నెంబర్ 1, నీ జీవితంలో ఫస్ట్ అనేటువంటిది లాస్ట్ అయిపోతుంది, లాస్ట్ అనేటువంటిది ఫస్ట్ అయిపోతుంది. నీ జీవితంలో దేవుడు మొదటి ఉండాలి, దేవుడు ఉండడు, వేరొకటి అన్నీ వచ్చేస్తాయి. దేవుడు లాస్ట్ అయిపోతుంటాడు, దేవుని విషయాలు లాస్ట్ అయిపోతుంటాయి, దేవుని పనులు లాస్ట్ అయిపోతూ ఉంటాయి, దేవుని విషయాలు మనకు పట్టనటువంటిదిగా ఉంటుంది. రెండవదిగా, సాతాను ఒక వ్యక్తి పైన ఉంటే క్రమశిక్షణలో క్రమములో ఉండడానికి ఇష్టం ఉండదు. ఎప్పుడు నాకు ఫ్రీగా ఉండాలి, నేను చెప్పినట్టేం జరగాలి. దేవుని క్రమానికి లోబడనటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఈ వాక్యం చెప్తూ ఉంటే నీ పరిస్థితిని జ్ఞాపకం వస్తుందా, నీ ఇంట్లో వాళ్ళ పరిస్థితి జ్ఞాపకం వస్తుందా? చివరిలో ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, మూడవదిగా ఏం చేస్తాడండి? 5వ వచనం చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం. సాతాను ఒక వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? 5వ వచనం. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయిచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు నుండెను. తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచూ ఉండెను. రాళ్లతో గాయపరుచుకుంటున్నాడంట. ఆ సమాధులు ఏ రకంగా ఉన్నాయంటే, సమాధులలో ఉంటేనే సరే అనుకుంటే, ఈ సమాధుల్లో రాళ్ళు లేవని ఏం చేస్తాడు తెలుసా? సాతాను కొండలోకి తీసుకుపోయాడు. ఇక్కడ రాళ్ళు లేవు, అన్నీ కూడా డీసెంట్గా సమాధులు ఉన్నాయి కాబట్టి రాళ్ళు దొరకడం లే, కాబట్టి కొండలో రాళ్ళు ఉన్నాయి. అక్కడికి తీసుకెళ్ళి అక్కడ రాళ్ళను చూపించి ఆది మానవుడు ఏం చేశాడు? 2 రాళ్ళు ఇట్లా కొడితే అగ్గి వచ్చింది. అగ్గితో ఒక అగ్గి శకాన్ని ప్రారంభించాడు. ఈ రాళ్ళు చూస్తుండగానే ఒకవేళ బేల్దారి పని చేసే వాళ్ళు ఏమనుకుంటారు? రాళ్ళపైన రాళ్ళు పెట్టి అమ్ముదాము, పునాది రాళ్ళకు పనికి వస్తాయి ఆలోచన రావాలి. లేదా రాళ్ళను చూసినప్పుడు ఏం రావాలి? కొంతమంది మొన్న ఒక ఇంటికి వెళ్ళాను, ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో రాళ్ళు ఉన్నాయి. ఏంట్రా రాళ్ళు ఉన్నాయని చూస్తే ఆ రాళ్ళపైన ఏదో రాసినట్టుంది. ఏమని చూస్తే జీసస్ లవ్స్ యూ అని. అంటే రాళ్ళను దేనికోసం వాడారు? ఇంటిలో మన చర్చిలో ఫ్లవర్ వాజులు పెట్టుకుంటే వాళ్ళు రాళ్ళు పెట్టుకున్నారు. అందుకే మన సర్కిల్స్లో కూడా చూడండి రాళ్ళు పోసి ఆడ పెట్టేశారు. ఇప్పుడు రాళ్ళు స్టైల్, ఇంట్లో రాళ్ళు పోసుకోవడం స్టైల్. ఒకవేళ అలా ఏమైనా చెప్పాడా? రాళ్ళు పోసుకొని ఆయన స్టైల్గా ఉంటుంది. రాయి తీసుకొని రాయితో గాయపరచుకోవాలంట. దేవుని ఎదుట సరి చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు. సాతాను యొక్క కుతంత్రాలు, సాతాను యొక్క యుక్తులు, సాతాను యొక్క కార్యాలు ఏంటో ఇది మేము చూసాం ప్రభా. సాతాను స్వభావము నీతో పని లేనటువంటి స్వభావం నాయనా తండ్రి. అలాంటి స్వభావాలు మా జీవితాల్లో సాతాను ఎక్కడెక్కడ తీసుకొని వచ్చాడో మా ఒక్కొక్కరికి తెలుసు ప్రభా. దేవా, నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక, నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. ప్రతిదినము నీ దగ్గర కూర్చోలేనటువంటి దౌర్భాగ్యకరమైన వ్యక్తులుగా మారిపోయాం. నీ శిలువ రక్తం ఆ విషయంలో మమ్మల్ని కడుగునుగాక. ప్రార్థనలకు దూరం అయిపోయాం, నీ శిలువ రక్తముతో మమ్మల్ని కడగండి ప్రభా. కుటుంబ ప్రార్థనలు లేవు ప్రభా, నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. నీతో సహవాసం లేకుండా పోయింది ప్రభా. దేవా మన్నించండి, నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. దేవా, ఈ వాక్యం ఎదుట ప్రతి ఒక్కరము తండ్రి నీతో అవసరమైన సహవాసం, మీరు ఆశించే సహవాసాన్ని మేము కలిగి ఉండలేకపోయాం ప్రభా. దేవా మన్నించండి. సాతాను సంబంధమైన వ్యక్తులతోనూ తండ్రి ప్రభా, తండ్రి మనుషులతోనూ తండ్రి ఇతరమైన వాటితో మేము గడపడం ఇష్టపడుతున్నామే కానీ నీ గురించి తెలిసినప్పటికీ నీతో సహవాసం లేకుండా పోయింది నాయన. నీ శిలువ రక్తం ఇప్పుడు మమ్మల్ని కడుగునుగాక, మా కుటుంబాలను కడుగునుగాక, మా కుటుంబంలో ఉండేటువంటి పరిస్థితులపైకి నీ రక్తము దిగివచ్చునుగాక, నీ రక్తము కడుగునుగాక. యేసయ్యా కడగండి ప్రభువా. దేవా, అపవాది యొక్క కార్యములు నా దేవుని శక్తిని బట్టి, నా దేవుని యొక్క ఉన్నతమైన శక్తిని బట్టి, నా దేవుని యొక్క సమస్తాన్ని లోబర్చుకునే శక్తిని బట్టి అపవాది క్రియలన్నీ లయమైపోవునుగాక, అపవాది యొక్క కార్యములు బంద్ అయిపోవునుగాక. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై
దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకు ముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9885669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.